సిద్దులకుంటలో మొరం మాఫియా గుట్టురట్టు. నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్ 9 టీవీ తెలుగు. ముధోల్ నియోజకవర్గంలో భూ బకాసురులు బరితెగించారు. రక్షించాల్సిన వారే రాక్షసులైతే ఇక సామాన్యుడికి దిక్కెవరు? నిర్మల్ జిల్లా సిద్దులకుంటలో కళ్ళు చెరిగిదే భారీ కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టే లక్ష్యంగా మొరం మాఫియా పడగ విప్పింది. అధికారుల కళ్ల ముందే కోట్ల విలువైన ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? నిర్మల్ జిల్లాలో మైనింగ్ మాఫియా వీర విహారం. సిద్ధుల కుంట ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మింగేస్తున్న మొరం దొంగలు, రాత్రికి రాత్రే మాయమవుతున్న గుట్టలు పట్టించుకొని రెవెన్యూ యంత్రాంగం. ఆర్ఐకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. అధికారుల నిర్లక్ష్యం వెనుక మతలబేంటి? నీరు లేక రైతులు విలవిల, మురం అమ్మకంలో మాఫియాల గలగల. అవును, మీరు వింటుంది నిజం. నిర్మల్ జిల్లాలో పగలు సాధువుల్లా కనిపించే కొందరు రాత్రి కాగానే జేసీబీలు టిప్పర్లతో ప్రాజెక్టులపై విరుచుకుపడుతున్నారు. సిద్ధులకుంట ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గర్భం నుంచే అక్రమంగా మొరం తరలిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల కొద్ది టిప్పర్లు రాత్రి వేళలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. స్థానిక రైతులు ఆవేదనతో గొంతెత్తుతున్నారు. ప్రాజెక్టులో ఇలా భారీగా తవ్వకాలు జరపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. రేపు సాగునీరు అందక పంటలు ఎండిపోతే రైతు పరిస్థితి ఏంటి? భూగర్భ జలాలు అడుగంటిపోతే ప్రజల దాహం తీరేదెలా? పర్యావరణ విధ్వంసం అవుతున్నా సరే అధికారులు గుండె చెలించడం లేదు. ఆర్ఐ ఎక్కడ? సమాధానం చెప్పేవారే లేరా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గ్రామస్తులు అక్రమ తవ్వకాలపై అధికారులకు సమాచారం ఇస్తుంటే కనీసం ఫోన్ ఎత్తే నాడుడే లేడు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పదుల సంఖ్యలో ఫోన్లు చేసినా ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యమేంటి? మాఫియా ఇచ్చే వాటాల కోసమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారా, లేక పై స్థాయి ఒత్తిడి ఉందా? ఇది కేవలం మొరం తరలింపు మాత్రమే కాదు, ఇది రైతుల భవిష్యత్తును కొల్లగొట్టడం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదలాలి. సిద్ధులకుంటలో జరుగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టాలి. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే బాధితులైన రైతులు రోడ్డెక్కక తప్పదు. న్యూస్ 9 టీవీ తెలుగు ఈ అక్రమ తవ్వకాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. నిగ్గు తేల్చే వరకు పోరాడుతుంది. షేక్ ముఖ్తార్ అలీ, ముధోల్ ప్రతినిధి, న్యూస్ 9 టీవీ తెలుగు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.